శ్రీవారి పాదాల చెంత జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత. ఇంట్లో తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తారో మిగిలిన మహిళల్ని అదే విధంగా గౌరవించాలన్నారు. వ్యక్తిత్వ హననం వల్ల మహిళలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారని చెప్పారు. మహిళా శక్తిని దిగజారిస్తే దేశ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకొస్తే అనుకున్నది సాధించవచ్చని చెప్పారు. మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తోందని హోంమంత్రి చెప్పుకొచ్చారు. ఉమెన్ పార్లమెంటేరియన్కి సంబంధించి ఒక సదస్సుని 2 రోజుల సదస్సుని గౌరవ స్పీకర్ గారు అయ్యనపాత్ర గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం, ఇలాంటి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీలోని ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అదే లెగసీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగించడం మీ అందరికీ తెలుసు. అతి ముఖ్యంగా మహిళల భద్రత విషయంలోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మహిళల భద్రత విషయంలో దేశంలోనే ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో